తిరుపతి నగరంలోని మున్సిపల్ ప్రకాశం పార్క్ వాకర్స్ ట్రాక్లో నీరు నిలవకుండా గుంతలు పూడ్చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు కోరారు. పార్కుకు రోజు వందలాది మంది వస్తున్నారని, వారికి సరైన సౌకర్యాలు కల్పించడం మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత అని ఆయన అన్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈవినింగ్ అయితేనే మళ్ళీ మా 9 నుంచి మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు పిల్లరా. మనం ఇప్పుడు తిరుపతి ప్రకాశం మున్సిపల్ పార్కులో ఉన్నాము. చాలా ఆహ్లాదకరంగా వందలాది మంది ఇక్కడ వాకింగ్కి, యోగాకి, ఇతర ఎక్సర్సైజులకి వస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే ఇక్కడికి రావచ్చు. ఈ పార్కుకి పెద్ద చరిత్ర ఉంది. ఈ పార్కుని కాపాడడం కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగి ఈ పార్కుని కాపాడుకోవడం జరిగింది. ఇక్కడ చాలా వందలాది మంది పెద్దలు, మహిళలు, వృద్ధులు అందరూ వస్తూ ఉంటారు. ఇక్కడ వాకింగ్కే కాకుండా పిల్లలకి స్కేటింగ్ కోర్టు, షటిల్ ఆడుకోవడానికి, ఇతర ఎక్సర్సైజ్ చేయడానికి ఇవన్నీ కూడా ఉంటాయి. మనం కూర్చోవడానికి పెద్ద పెద్ద చెట్లు చుట్టూరు ఎక్సర్సైజ్ చేసి ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి మనం ఆహ్లాదకరంగా ఉండొచ్చు. నేను రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటాను. అయితే ఈ పార్క్ని చిన్న చిన్న అభివృద్ధి పనులు చేస్తే ఇంకా బాగుంటుంది. అప్పుడప్పుడు వర్షం వచ్చినప్పుడు వాకర్స్ ట్రాక్ నీళ్లతో నిండిపోయి ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. అదే రకంగానే ఎక్సర్సైజ్ చేసే దగ్గర లైటింగు లేదు. ఇక్కడ యోగా చేసుకునే వాళ్ళకి బాగా ఉన్నప్పటికీ షటిల్ ఆడే వాళ్ళకి స్మూత్గా కింద లేదు, కాంక్రీట్ వేసేస్తున్నారు. ఇవన్నీ కూడా మార్చాల్సి ఉంది. ఇవన్నీ మార్చడం ద్వారా మనం మరింత ఈ యొక్క పార్క్ని అభివృద్ధి చేసుకోవచ్చు. వందలాది మంది ఇళ్లలో ఉండే పరిస్థితి లేకుండా ఈరోజు ఆరోగ్యం చాలా ముఖ్యమైన పరిస్థితి కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ఈ పార్క్ని అభివృద్ధి చేయాలని చెప్పి వెంటరావుతానే శివుడు విగ్రహం బాగా ఫౌంటైన్ లాగా మనకు దర్శనం ఇస్తుంది. అటువైపు ఎడమవైపు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వాకర్స్ ట్రాక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే ఆహ్లాదకరంగా 2 పెద్ద స్కేటింగ్ కోర్టు ఉంది. వారందరూ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ మున్సిపల్ పార్క్ అభివృద్ధి పట్ల మున్సిపల్ పార్క్ వర్గం, ఇతర అధికారులు శ్రద్ధ వహించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రూపంలో మనం ఈ పార్క్ని అభివృద్ధి చేసుకొని మరింతగా అందరికీ ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందించడానికి ఉంటుంది. పక్షుల కిలకిల రావాలు, కోయిళ్ళు